పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళ కింద అనేక వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. అంటే మాకు జీతాలు పెంచితే వాళ్ళకి జీతాలు పెంచవలసి వస్తుందనా మీరు ఈ యొక్క మాట మార్చింది? ఇది సరైనది కాదు. మీకేమైనా చిత్తశుద్ధి ఉండేలా ఉంటాయి. రాజ్యాంగంలోనే 74 అధికార ప్రకారంగా స్థానిక సంస్థలకి అధికారాలు నిధులు ఇవ్వాలని ఉంది. మరి అట్లాంటిది వేల కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి మా పట్టణాల నుంచి పట్టుకుపోతూ వీళ్ళకి ఇచ్చేదంతా ఎంత? మొత్తం 45,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం కార్మికులకి ఏదో పారిశుద్ధ కార్మికులతో కలిపితే కేవలం 1,600 కోట్ల రూపాయలు మాత్రం అవుతాయి. 3 లక్షల కోట్ల రూపాయల్లో కేవలం 1,600 కోట్ల రూపాయలు ఎంత? పోనీ వీళ్ళు ఏమైనా జీతాలు పోనీ వీళ్ళే మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తారు జీతాలు పెంచితే. ప్రభుత్వం మీద భారం పడదు, ₹1 కూడా భారపడదు. కాబట్టి వెంటనే దీన్ని దృష్టిలో పెట్టుకొని చిత్తశుద్ధి ఉండేటట్టు అయినా ఉంటే ఇచ్చిన హామీ ప్రకారంగా ఇంజనీరింగ్ కార్మికులందరికీ కూడా జీవో 36 ప్రకారంగా 21,000 రూపాయలు, సెమీ స్కిల్డ్కి 24,500 రూపాయలు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ వయసు కొనసాగించాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. కమిషనర్కి ఈరోజు కమిషనర్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డిమాండ్ని వచ్చే సోమవారంలోగా ఈ కార్మికుల తాలూకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న కార్మికుల సమస్య పరిష్కారం చేయబోతే మేము విశాఖ నగరంలో ఉన్నటువంటి మొత్తం 25 లక్షల మంది ప్రజానీకానికి నీటి బంద్ చేయడం జరుగుతుంది. మొత్తం లైట్లు కూడా ఆపేస్తాము, స్ట్రీట్ లైట్ కూడా ఆపేస్తాము. అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే మీరు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.